యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు బాధ్యతలు తీసుకున్నటువంటి వారం రోజుల నుంచి కూడా ఐకేపీ మరియు ప్యాక్స్ ధాన్యం కొనుగోలు కేంద్రాలని విస్తృతంగా పర్యటిస్తున్నాం. నేనే కాకుండా మా అడిషనల్ కలెక్టర్లు, జిల్లా యంత్రాంగం అంతా కూడా దీని మీదనే ఉన్నారు. అదేవిధంగా ఒక పక్క ప్రతిష్టాత్మకమైనటువంటి సర్వే నడుస్తుంది. ఇప్పుడే చూసాం మనం, పంచాయత్ సెక్రటరీ గారు ఒక ఇంటి సర్వేని చేయడం జరిగింది. అది అందరికీ ఉపయోగపడేటటువంటి సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి కులగణన సంబంధించినటువంటిది. ఇది ఒక రాష్ట్రంలో మొత్తం ప్రణాళికలు వేయడానికి, మొత్తం ఏ విధంగా మనం డెవలప్ కావాలి ముందు అని చేయడానికి సమగ్ర సర్వే ఇది. కాబట్టి అందరు కూడా అధికారులందరూ కూడా దాని పనిలోనే ఉన్నారు. అదేవిధంగా ఉన్నటువంటి ఇండ్ల వాళ్ళకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, మీరు రెడీగా ఉంచుకోండి. రేషన్ కార్డు కానీ, ధరణి పాస్బుక్ కానీ, అదేవిధంగా మీ ఆధార్ కార్డు కానీ, నలుగురు ఉంటే నలుగురు జిరాక్స్ తెచ్చుకొని రెడీగా పెడితే మా ఎన్యూమినేటర్కి ఈజీ అవుతుంది, టైం ఆదా అవుతుంది. లేకపోతే మీరు ఏం చేస్తున్నారంటే కొన్ని ఇళ్లలో ఎక్కడో పెట్టడం, ఎక్కడం, దానివల్ల లేట్ అవుతుంది. కాబట్టి దయచేసి సర్వే ఈ ఉన్నటువంటి ఈ వారం 10 రోజులంతా కూడా మీ ప్రతి ఇంటిని కూడా టచ్ చేస్తారు. సో 2,60,000 ఇళ్ళు అయితే ఉన్నాయో, మనం ఎన్యూమరేట్ చేయాల్సినట్టు ఉన్నాయో అన్ని కూడా ఇల్లు కూడా సర్వే చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా రెడీగా అడగగానే, ఎన్యూమరేట్ అడగానే ఈ జిరాక్స్ కాపీలు, ఒరిజినల్స్ ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఒరిజినల్స్ ఎందుకంటే కొన్ని జిరాక్స్లు సరిగ్గా కనపడట్లే, పాత ఎప్పుడో జిరాక్స్ తీస్తున్నారు, దాంట్లో వయసు కనపడట్లేదు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా కనపడకుండా ఉన్నాయి. కాబట్టి ఒరిజినల్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకొని వాళ్ళకి చూపించి మళ్ళీ మీ ఒరిజినల్స్ మీరు తీసుకుంటే అది పర్ఫెక్ట్ ఉండేటువంటి పరిస్థితి. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి కూడా మనం ఇప్పటికే 60,000 మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేశాం. అది తక్కువ సమయంలోనే. రైతులు ఎవరు కూడా అధైర్యపడి 6కు 3కు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. మీరు 6 కాలం కష్టించి పండించినటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకి అమ్ముకోవాల్సిన కోరుతున్నాం. మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా కలెక్టర్ నుంచి కింది స్థాయి వరకు కూడా రైతన్నలకు అండగా కేంద్రాలు తిరుగుతున్నాం. మిల్లర్లు ఎక్కడైనా సరే మనకు కోఆపరేట్ చేయకపోతే వాళ్ళని సెట్ చేస్తున్నాం. అదేవిధంగా సఫిషియంట్ మనకి గనీ బ్యాగ్స్ కానీ, తాడిపత్రి కానీ అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్, జాలీ మిషన్లు కానీ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అన్ని సెంటర్లు కూడా రోజు కూడా టెలికాన్ఫరెన్స్ పెట్టుకొని కింది స్థాయి వరకు మాట్లాడుతున్నాం. ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జెస్ వరకు కూడా మాట్లాడుతున్నాం. తహసీల్దార్ ఉంటారు, ఆర్డీఓలు ఉంటారు, అడిషనల్ కలెక్టర్లు ఉంటారు, డిఎం సివిల్ సప్లైస్, డీసీఎస్ఓ వీళ్ళందరితో పాటు సెంటర్ ఇన్ఛార్జ్తో కూడా మాట్లాడి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన జిల్లా స్థాయిలో ఒక కోర్ టీం ఏర్పడి ఎక్కడైనా సమస్య వస్తే వార్ ఫుడ్ బేస్ మీద మిల్లుకో లేకపోతే సెంటర్కో తరలే విధంగా కూడా ఒక కోర్ టీం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా అందరికీ సన్నాలు కూడా కొనడానికి సిద్ధంగా ఉంది.